అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం రాజోలు సర్కిల్ పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. మొత్తం 2700 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశామన్నారు డీఎస్పీ మురళీమోహన్. అసాంఘిక కార్యక్రమాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొంతకాలంగా ఏదైతే అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందో ఆ మద్యాన్ని సారాయి అయితే కానివ్వండి, బీరు, విస్కీ బాటిల్స్ అయితే కానివ్వండి, మొత్తం టోటల్ యారకు వచ్చేటప్పటికి 300 లీటర్లు స్వాధీనం చేసుకున్నాం మనం గతంలో. అలాగే విస్కీ, బీర్ బాటిల్స్ వచ్చేటప్పటికి 9124 7 పొల్యూషన్కి సంబంధించి 9124 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం క్వాంటిటీ వచ్చేటప్పటికి 2700 లీటర్స్ అండి. మొత్తం లీటర్స్లో మనం కన్వర్ట్ చేసుకుంటే 2700 లీటర్స్. ఇదంతా కూడా 258 కేసెస్లో ఈ రాజోలు పి గన్నవరం సర్కిల్లో ఉన్న పోలీస్ స్టేషన్ 7 పోలీస్ స్టేషన్కి సంబంధించి 258 కేసెస్లో స్వాధీనం చేసుకున్న సరుకు ఇది. ఈ మధ్య అక్రమ మద్యాన్ని అంతా కూడా మనం ఆల్రెడీ అవి కోర్టు ప్రొసీజర్ ప్రకారము, అలాగే మా కోనసీమ ఎస్పీ గౌరవ కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారము, అలాగే ఎక్సైజ్ డీసీ చైతన్య మురళి గారి వాళ్ళ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ మనం ఇక్కడ ధ్వంసం జరిగింది. ఎవరైతే ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారో వీఆర్ఓస్ వీళ్ళందరి సమక్షంలో, అలాగే నేను కొత్తపేట డిఎస్పీ, నేను అలాగే అమలాపురం ఏఈఎస్ ట్రైన్ డిఎస్పీ గారు, మన పి గన్నవరం సిఐ భీమరాజు, అలాగే వాళ్ళ ఎస్ఐలు, రాజోల్ సిఐ నరేష్, మళ్ళీ వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ మా సిబ్బంది, మా పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా ఎక్కడ వేరే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు చూసారు ఇప్పుడు అన్నీ పెంచుకుని రోడ్డు వాళ్ళకి తీసుకొచ్చి